నిర్మాతగా తన అభిరుచిని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూపించింది నిహారిక కొణిదెల. వెండితెరకు నిర్మాతగా తన మొదటి ప్రయత్నం అంటూ కమిటీ కుర్రోళ్లను చేసింది. తన మొదటి చిత్రమైన కమిటీ కుర్రోళ్లు మూవీ విడుదల చేసేందుకు ప్రమోషన్స్ ని నిహారిక తన భుజానికి ఎత్తుకుంది. ఇంతకీ నిహారిక కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందా లేదా? కాసేపటి క్రితం థియేటర్లోకి వచ్చిన కమిటీ కుర్రోళ్లు చిత్రం ఆడియన్స్ ను మెప్పించిందా లేదా అనేది ఈ స్టోరీలో చూసేద్దాం. గోదావరి జిల్లాలోని పురుషోత్తపల్లి అనే పల్లెటూరులో జరిగే యంగ్ మరియు సీనియర్ ఏజ్ వ్యక్తుల మధ్య నడిచే పొలిటికల్ కథ అన్నమాట. ఆ ఊర్లో ప్రతి ఏటా జరిగే ఓ అమ్మవారి జాతరకి ఊర్లో ఉండే కొందరు స్నేహితులు సూర్య పాత్రలో యశ్వంత్ పెండ్యాల, విలియం పాత్రలో ఈశ్వర్ రాచిరాజు, అలాగే సుబ్బు పాత్రలో త్రినాథ్ వర్మ, ఇంకా కొన్ని పాత్రలు నరసింహ, శివల మూలాన ఒక అపశకనం ఎదురవుతుంది. ఆ అపశకునం వల్ల ఆ ఊరిలో అమ్మవారిని తీసుకెళ్లే సత్తయ్య పాత్రలో నటించిన కిషోర్ కుమార్ జీవితంలో జరిగిన నష్టం ఏంటి? ఆ ఊర్లో ఎన్నో ఏళ్ల నుంచి సర్పంచ్గా సాగుతున్న బుజ్జికి యువకుడు శివ ఎందుకు ఎదురు తిరిగి సర్పంచ్ ఎన్నికలకి పోటీ చేస్తాడు? అసలు ఆ ఊర్లో ఈ గ్యాంగ్ చేసే రచ్చేంటి? వీరి మధ్యలో పెద్దోడు పాత్రలో యూట్యూబ్ ఫేమ్ ప్రసాద్ బెహ్రాకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది? మొత్తం ఈ కుర్రోళ్లంతా కలిసి కమిటీ కుర్రోళ్లు ఎలా అయ్యారు? ఊర్లో ఆగిపోయిన జాతర కోసం ఏం చేశారు? ఊర్లో ఎన్నికల కోసం ఏం చేశారు? వీటన్నిటి మధ్యలో కులాలపై ఇచ్చిన సందేశం లాంటివి ఏంటి అనేవే ఈ సినిమా కథ. ఇక ఈ కమిటీ కుర్రోళ్లు సినిమాకి మెగా వారసురాలు నిహారిక కొణిదెల బ్రాండ్ చేయడంతో అందరిలోనూ ఈ సినిమా టాక్ జరిగింది. అలాగే టీజర్, ట్రైలర్ లాంటివి వచ్చి బాగానే ఆకట్టుకున్నాయి. అయితే సినిమా మాత్రం వాటికి మించే ఉంటుందని చెప్పడంలో డౌటే లేదు. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని ప్లస్ ఉన్నాయి, కానీ డెఫినెట్గా కొన్నేళ్లు వెనక్కి, అంటే ఇప్పుడు 30-35 ఏజ్లో ఉన్న వారి అందరినీ కూడా తీసుకువెళ్ళిపోతుంది. సినిమాలో ప్రొసీడింగ్స్ని దర్శకుడు ఆ రకంగా కట్ చేశాడనే చెప్పాలి. మొత్తానికి తెలుగులో ఫ్రెండ్షిప్, యూత్ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు తప్పక గుర్తుండిపోతాయి. ఒక హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కేరింత లాంటివి ఆయా సమయాల్లో వచ్చి అలరించాయి. అయితే ఈ కమిటీ కుర్రోళ్లు వాటి సరసన నిలుస్తుందని చెప్పొచ్చు. హ్యాపీ డేస్ కంటే కొంచెం తక్కువ, కేరింత కంటే ఎక్కువగా కమిటీ కుర్రోళ్లు అలరిస్తారు. అలానే సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా సాగిందనే చెప్పాలి. బేసిక్గా ఇది విలేజ్ డ్రామా కావడంతో దాదాపు అందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగి ఇప్పుడు సిటీలో సెటిల్ అయిన వారిని, వారి ఫ్రెండ్స్ని మిస్ అవుతున్న వారిని, వారిలోని గొడవలు, ప్రేమలు వంటివి చాలా బాగా చూపించాడు దర్శకుడు. అయితే ఈ సినిమాలో కొంచెం వీక్గా అనిపించేది ఆ పొలిటికల్ టచ్ సీన్స్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో ఊరిలో ఒకతనే సర్పంచ్గా కొనసాగుతూ ఉండడం, వారికి యువత ఎదురు తిరగడం వంటివి ఈ జోనర్లో చాలా సినిమాలే వచ్చాయి. ఇదే నిహారిక అన్నయ్యలు రామ్ చరణ్ చేసిన రంగస్థలం, తన సొంత అన్నయ్య వరుణ్ తేజ్ చేసిన ముకుంద సినిమాలు. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు గుర్తురాకమానం. కాకపోతే ఈ సినిమాలో మేజర్ హైలైట్ ఏంటంటే లైన్ని నడిపించిన విధానం అని చెప్పుకోవాలి. 100లో సుమారు 75-80% వరకు పెద్దగా బోర్ కొట్టకుండానే సినిమా వెళ్ళిపోతుంది. ఇది మంచి విషయం అనుకోవాలి. ఈ కమిటీ కుర్రోళ్లు చిత్రంలో కనిపించిన ప్రధాన తారాగణం అంతా కూడా యువ నటీనటుల మీదే కనిపిస్తోంది. వారిలో అంతా కూడా మంచి పర్ఫార్మెన్స్లను ఇచ్చేశారు. అబ్బాయిల్లో అయితే యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, మణికంఠ, ఈశ్వర్, ఇతర యంగ్ పాత్రధారులు అదరగొట్టారు. అలాగే యూట్యూబ్ ఫేమ్ ప్రసాద్ బెహ్రా అయితే ఈ సినిమాలో ఆశ్చర్యపరుస్తాడనే చెప్పాలి. తన కామెడీ టైమింగ్ కానీ, ఎమోషనల్ సీన్లో గానీ తను జీవించేశాడు. ఇక వీరందరిలో మెయిన్ రోల్ సందీప్ సరోజ్ది. ఈ యువనటుడు తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అలాగే చాలా సీన్స్ లో మంచి అగ్రెసివ్ గా కనిపిస్తాడు. ఇక అమ్మాయిల్లో అయితే ఇంట్రెస్టింగ్ గా అందరూ క్యూట్ లుక్స్ లో ఆకట్టుకునే విధంగా ఉన్నారు. రాజ్య సురేష్ కుర్రకారు చూపులని తన వైపు తిప్పుకుంటే, తేజస్వీరావు తన అమాయకపు ఎక్స్ప్రెషన్స్ తో ఇంప్రెస్ చేస్తుంది. ఇలా యంగ్ కాస్ట్ అంతా కూడా ఈ సినిమాలో అలరిస్తారు. ఇకపోతే ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలో అంతా కూడా
యంగేజ్ లో కనిపిస్తారు, మిడ్ ఏజ్ లో కూడా కనిపిస్తారు. ఈ వేరియేషన్ మాత్రం చాలా బాగుంది. ఇంకా వీరితో పాటుగా సీనియర్ నటులు సాయి కుమార్ తన ఎక్స్పీరియన్స్ ని ఈ సినిమాకి బాగా చూపించారు. ఇంట్రెస్టింగ్ గా కేర్ ఆఫ్ కంచరపాలెం నటుడు కిషోర్ కి సాలిడ్ పర్ఫార్మెన్స్ చేసే రోల్ దక్కింది. ఇక వీరితో పాటుగా మిగతా నటీనటులు బాగానే చేశారు. మొత్తానికి కమిటీ కుర్రోళ్ళు సినిమా టెక్నికల్ గా కూడా మెప్పిస్తుంది. నిహారిక అండ్ కో పెట్టిన ప్రతి రూపాయికి యూనిట్ న్యాయం చేశారు. ముఖ్యంగా అనుదీప్ దేవ్ మ్యూజిక్ తో మెస్మరైజ్ చేశాడు. టూ గుడ్ మ్యూజిక్ తో సినిమాకి హైలైట్ అయ్యాడు. అలాగే సినిమాలో కామెడీ డైలాగ్స్, న్యాచురల్ డబ్బింగ్, విజువల్స్ బాగున్నాయి. ఇంకా దర్శకుడు యదువంశీ కోసం చెప్పాలంటే ఈ సినిమాకి అతడు చాలా సింపుల్ లైన్ తీసుకున్నాడు, కానీ దానిని తాను ప్రజెంట్ చేసిన తీరు సినిమాలో ఆడియన్ని కూర్చోబెడుతుంది. తనలో మంచి ఫన్ అండ్ ఎమోషనల్ రైటింగ్ ఉంది. కాకపోతే పొలిటికల్ లాంటి సీన్స్ రొటీన్ గానే తీశాడు, కానీ తాను ఇచ్చిన సందేశం నాస్టాలజిక్ రన్ మాత్రం ఖచ్చితంగా ప్రెజెంట్ యూత్ ని అట్రాక్ట్ చేస్తుందనే చెప్పొచ్చు. ఇలా తన వర్క్ వరకు అయితే దాదాపు సక్సెస్ అయిపోయాడు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఈ కమిటీ కుర్రోళ్ళులో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు మాత్రం ఒకంత ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. మెయిన్ కాస్ట్ అంతా బాగా చేశారు. సీనియర్ నటులతో సహా మీకు ఒక బ్యాచ్ ఫ్రెండ్స్ ఉంటే ఈ సినిమా డెఫినెట్ గా డిసప్పాయింట్ చేయదు. కాకపోతే ఫ్రెండ్షిప్ పార్ట్ వరకు ఓకే, కానీ సినిమాలో పొలిటికల్ రిలేటెడ్ సన్నివేశాలను మాత్రం దర్శకుడు రొటీన్ గానే చూపించాడు. ఇది మినహాయిస్తే ఈ కమిటీ కుర్రోళ్ళు మాత్రం ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ తో ప్రేక్షకుల్ని మళ్ళీ కొన్నేళ్లు వెనక్కి తీసుకువెళ్లి ఇలా కదా ఫ్రెండ్స్ అంటే ఉండాలన్నట్టుగా థియేటర్స్ లో అదరగొడతారు. ఒక్క ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ అంతా కూడా చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమానే ఇది. సో ఇంకెందుకు మరి లేట్, మీరు చూసేయండి.